Chaitanya, Dr. B.R. Ambedkar on. హాయ్, వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆన్లైన్ అకాడమీ. సో మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ని ఉచితంగానే అందిస్తున్నామండి. సో ఇప్పటివరకు మనం దాదాపుగా పార్ట్ 1 నుంచి పార్ట్ 4A వరకు మనం కంప్లీట్ చేయడం జరిగిందండి. ఓకే, సో ఒకసారి ప్రీవియస్ క్లాస్ కానీ మనం చూసుకుంటే భాగం, ఇక్కడ అంశము, ఆర్టికల్స్. ఓకే, సో ప్రీవియస్ వర్క్ మనకు కంప్లీట్ అయింది. ఒకసారి చూద్దామండి. ఇవి ప్రతి ఒక్కరికి కూడా ఆ భాగాల గురించి, అదేవిధంగా ఆ భాగంలో ఉన్న అంశాల గురించి, ఆ అంశం ఏ ఆర్టికల్ మధ్య ఉందో కూడా ప్రతి ఒక్కరికి వివరంగా తెలిసి ఉండాలండి. సో దీంట్లో మొదటిగా మనం భాగం 1 కంప్లీట్ చేసాం, భాగం 2, భాగం 3, భాగం 4A. ఓకే, సో ఇక్కడ వరకు మనం కంప్లీట్ చేయడం జరిగిందండి. సో భాగం 1 వచ్చేసి భారత భూభాగం, భారత యూనియన్ మరియు భూభాగం, ఆర్టికల్ 1 to 4. ఓకే, సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మనం పాలిటీ ఎగ్జామ్లో మంచి స్కోర్ సాధించాలంటే వీటి మీద మనకి కంప్లీట్గా ఒక అవగాహన ఉండాలండి. ఓకే, సో 1-4 సార్లు క్లాస్ని వినండి. సో అర్థం కాని చోట మళ్ళీ వినండి. బట్ కాకపోతే మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు లోపల వీటి మీద ఎక్కడ అడిగినా కూడా మనం క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేసేటట్టు ఉండాలండి. ఓకే, నెక్స్ట్ భాగం 2 పౌరసత్వం, ఆర్టికల్ 5 to 11. నెక్స్ట్ భాగం 3 ప్రాథమిక హక్కులు, ఆర్టికల్ 12 to 35. నెక్స్ట్ ఆదేశిక సూత్రాలు, ఆర్టికల్ 36 to 51. 4A ప్రాథమిక విధులు, ఆర్టికల్ 4A ప్రాథమిక విధులు 51A. ఓకే, సో ఇక్కడ వరకు మనం కంప్లీట్ చేయడం జరిగిందండి. సో ప్రతి ఒక్కరు కూడా వీటిని 1-4 సార్లు మంచిగా నేర్చుకొని ఏ భాగం మీద, ఏ అంశం మీద అడిగినా కూడా మనం ఆన్సర్ చేసేటట్టు ఉండాలండి. ఓకే, ఇకపోతే మనం ఈరోజు అంశం వచ్చేసి మనము కేంద్ర ప్రభుత్వం. ఓకే, మన అంశం వచ్చేసి పార్ట్ 5 అండి. పార్ట్ 5 వచ్చేసి కేంద్ర ప్రభుత్వం. ఆర్టికల్ 59 to ఆర్టికల్ 52 to 151. ఓకే, సో మనం ఈరోజు అంశం వచ్చేసి పార్ట్ 5 స్టార్ట్ చేస్తున్నామండి. దాంట్లో పార్ట్ 5 వచ్చేసి అంశం వచ్చేసి కేంద్ర ప్రభుత్వం, ఆర్టికల్ 52 to 151. ఓకే, సో జాగ్రత్తగా గమనించండి. కేంద్ర ప్రభుత్వం ఇది ఎన్నో పార్ట్ అంటే ఇక్కడ చూడండి, కేంద్ర ప్రభుత్వము పార్ట్ 5. ఆర్టికల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే ఆర్టికల్ 52 నుంచి 151 వరకు ఉంటాయండి. ఓకే, సో మన ఈరోజు అంశం వచ్చేసి మనం కేంద్ర ప్రభుత్వం అనే అంశాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఇవన్నీ 1-2 సార్లు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇకపోతే ఈ కేంద్ర ప్రభుత్వంలో కొన్ని అంశాలు ఉన్నాయండి. అధ్యాయం 1, అధ్యాయం 2, అధ్యాయం 3 అట్లా కొన్ని అంశాలు ఉన్నాయండి. వాటి సంగతి కూడా చూద్దాం. ఇప్పుడు మనకి మొదటిగా ఇక్కడ ఈ యొక్క పార్ట్ 5లో భాగము 5 అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం, ఆర్టికల్స్ 52 to 151. దీనిలో మొదటగా మనం ఇక్కడ అధ్యాయం 1 వచ్చేసి మనకి కార్యనిర్వహణ ఆర్టికల్ వచ్చేసి 52 to 78 వరకు ఉంటుందండి. ఓకే, జాగ్రత్తగా గమనించండి. ఆర్టికల్స్ మీద కూడా బిట్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆర్టికల్ మీద ఒక ఎంతో కొంత అవగాహన అనేది ఉండాలండి. పార్ట్ 5లో అధ్యాయం 1లో
కార్యనిర్వహణ గురించి వీళ్ళు వివరించడం జరిగింది. ఆ ఆర్టికల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయంటే ఆర్టికల్ 52 to 78. రైట్. నెక్స్ట్ అధ్యాయం 2 పార్లమెంట్. అధ్యాయం 2 వచ్చేసి పార్లమెంట్. ఆర్టికల్ 79 to 122 వరకు ఉన్నాయండి. ఓకే, సో పార్లమెంట్ అనే అంశం వచ్చేసి ఆర్టికల్ 79 to 122. నెక్స్ట్ అధ్యాయం 3 వచ్చేసేసి మనకి రాష్ట్రపతి శాసనాధికారం. ఆర్టికల్ 123. ఓకే, సో అధ్యాయం 4 వచ్చేసి కేంద్ర న్యాయశాఖ. కేంద్ర న్యాయ శాఖ ఆర్టికల్ 124 to 147. నెక్స్ట్ 5th అధ్యాయం 5 వచ్చేసి భారత కంట్రోలర్ ఆడిటర్ జనరల్, కాగ్ అంటారండి. సో దీని గురించి వచ్చేసి ఆర్టికల్ 148 నుంచి ఆర్టికల్ 151 వరకు మనం వివరించడం జరుగుతుంది. ఓకే, సో ఈరోజు మన అంశం అండి, మనం పార్ట్ 5 అనే దాన్ని స్టార్ట్ చేస్తున్నాము. పార్ట్ 5 అంటే కేంద్ర ప్రభుత్వము. సో ఎక్కడి వరకు ఉంటాయంటే ఆర్టికల్ 52 నుంచి 151 వరకు. ఈ పార్ట్ 5లో మొత్తం 5 అధ్యాయాలు ఉన్నాయండి. అధ్యాయాల్లో మొదటి వన్ వచ్చేసి కార్యనిర్వహణ, ఆర్టికల్ 52 to 78. బట్ ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్న అంశం ఏంటంటే వచ్చేసి పార్ట్ 2, అధ్యాయం 2 అండి. ఓకే, మనం స్టార్ట్ చేస్తున్న అంశం అధ్యాయం 2 పార్లమెంట్. ఆర్టికల్ ఎక్కడి వరకు అండి? ఆర్టికల్ 79 to 122. ఫస్ట్ మనం పార్లమెంట్ అనే అంశాన్ని కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఈ యొక్క అధ్యాయం 1లోని కార్యనిర్వహణకి వెళ్దామండి. ఎందుకంటే మనకి ఫస్ట్ యొక్క పార్లమెంట్ అంశంలో అసలు లోక్సభ అంటే ఏంటి, రాజ్యసభ అంటే ఏంటి, అసలు లోక్సభకి ఎలా ఎన్నికవుతారు, రాజ్యసభకి ఎలా ఎన్నికవుతారు, ఈ లోక్సభ రాజ్యసభలో ఏదైనా బిల్లు ఎలా ప్రవేశపెట్టాలి, ఆ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రపతి దగ్గరికి ఎలా వెళ్తుంది, రాష్ట్రపతికి వెళ్ళిన తర్వాత రాష్ట్రపతి దాన్ని ఆమోదించాలా లేదా తిరస్కరించాలా లేదా ఆయన పాకెట్లోనే పెట్టుకోవాలా అనే అంశాల గురించి మనం తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఈ యొక్క పార్లమెంటు అదే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎటువంటి బిల్లుల్ని మనం ప్రవేశపెట్టవచ్చు, ఆ బిల్లులు మంత్రులు ప్రవేశపెట్టాలా లేకపోతే కామన్గా ఉండే ఈ యొక్క ప్రైవేటు వ్యక్తి అంటే మంత్రి కాకుండా క్యాబినెట్లో ఉన్న మంత్రులు కాకుండా మిగతా ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రవేశపెట్టాలా. ఈ అంశాలన్నీ కూడా మనం నేర్చుకున్న తర్వాత అప్పుడు వాళ్ళ యొక్క అధికారాలకు కానీ వెళ్తే మనకు ఒక క్లారిటీ ఉంటుందండి. అలా కాకుండా ముందే మనం వాళ్ళ యొక్క ఇక్కడ ఆర్డర్లో ఉంది కదా అని చెప్పేసి కార్యనిర్వహణ రాష్ట్రపతి ఏం చేస్తాడు, అదేవిధంగా ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తాడు, కాగ్ ఏం చేస్తారు, ఇవన్నీ చెప్పుకునే కంటే ముందే మనం కానీ ఈ యొక్క అసలు పార్లమెంట్లో లోక్సభ యొక్క ప్రాతినిధ్యం ఏంటి, రాజ్యసభ యొక్క ప్రాతినిధ్యం ఏంటి, రాష్ట్రపతి యొక్క అర్హతలు ఏంటి, ఈ అంశాలన్నీ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఆర్టికల్ 52 to 78 డిస్కస్ చేసుకుందామండి. ఓకే, రైట్, ఇక్కడ వరకు క్లియర్ అండి. సో పార్ట్ 5లో టోటల్ 5 అధ్యాయాలు ఉన్నాయి. మనం ఇప్పుడు స్టార్ట్ చేసిన అంశం వచ్చేసి పార్లమెంట్. ఓకే, సో ఇవన్నీ రఫ్ చేసేస్తున్నానండి. పార్లమెంట్ మనకు ముందు లోక్సభ రాజ్యసభ మీద మనకి మంచి గ్రిప్ ఉండాలండి, అప్పుడే మనం రిమైనింగ్ అన్ని మనం టచ్ చేయగలం. పార్లమెంట్ పార్ట్ 5 పార్లమెంట్ అనే అంశము పార్ట్ 5లో ఉంది. ఆర్టికల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయా? 79 to 122. ఓకే, రైట్. ఇకపోతే అసలు ఈ పార్లమెంట్ అనే అంశంలో ముందుగా మనం తెలుసుకోవాల్సింది మన యొక్క దేశాన్ని మనకి స్వతంత్రం రాకముందు, ఓకే, 1947 కంటే ముందు మన యొక్క భారతదేశ స్థితిగతులు ఎలాగున్నాయి, అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 తర్వాత ఎలా మన యొక్క
ఆర్థిక పరిస్థితులు ఉన్నాయనే అంశం మీద బేస్ చేసుకొని మనము స్వతంత్రం కంటే ముందున్న విధానాలు కాకుండా మనం ఎప్పుడైతే ఒక బానిసత్వం నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత మన దేశ ప్రజలు ఎలా బతకాలి, మన దేశ ప్రజలకు అనుగుణంగా మనం చట్టాలు ఎలా రూపొందించుకోవాలి, మన దేశంలో ఉన్న వనరులు ఎలా మనం దేశ ప్రజలకు ఉపయోగించుకోవాలి అనే యొక్క అంశం మీద మనము ఏదైతే బ్రిటిష్ వారు చేసిన శాసనాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని మనకి విరుద్ధంగా ఉండటము, ఇలా కాదు అని చెప్పేసి మనకై మనం ఒక రాజ్యాంగాన్ని రచించుకొని మనకై మన ప్రజలు ఎలా సంతోషంగా సుఖసంతోషాలతో ఉంటారో ఆ విధంగా మన దేశ ప్రజలకి ఏదైనా చేయాలంటే మన దేశానికి స్వతంత్రంగా ఒక రాజ్యాంగం ఉండాలి. సో ఆ రాజ్యాంగం ద్వారానే మన ప్రజలు అనేవాళ్ళు సంతోషాలతో ఉంటారని చెప్పే కాన్సెప్ట్ తోటి వీళ్ళు మనం రాజ్యాంగాన్ని రచించుకోవడం జరిగింది. ఓకే, సో ఇక్కడ బేసిక్గా చిన్న చిన్న ఎగ్జాంపుల్ ఏమని అడుగుతారంటే రాజ్యాంగానికి మూలం ఎవరైనా అడుగుతారండి. అది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. రాజ్యాంగానికి మూలం ప్రజలు. రాజ్యాంగానికి మూలం ప్రజలు. అర్థమవుతుంది? మన యొక్క రాజ్యాంగానికి మూలం ప్రజలు. ఈ రాజ్యాంగం ఈ ప్రజల్ని ఎలా పాలించాలి, ఈ రాజ్యాంగం అనేది ప్రజలకి ఎలా అందుబాటులో ఉండాలి అనే టోటల్ పవర్ వచ్చేసి రాజ్యాంగం అనేది పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి, ఈ ప్రజల ద్వారా రాజ్యాంగానికి అధికారాలు వచ్చాయి. ఓకే, ప్రజల ద్వారా రాజ్యాంగానికి అధికారాలు వచ్చాయి. ఈ రాజ్యాంగం ఏం చేస్తుందంటే పార్లమెంట్కి అధికారం ఇవ్వడం జరిగింది. అర్థమవుతుందండి? రాజ్యాంగానికి మూలం ప్రజలు. ఈ యొక్క పార్లమెంట్కి రైట్స్ ఇచ్చింది ఎవరు? రాజ్యాంగం. అయితే ఈ యొక్క పార్లమెంట్ అనేది మనము ఒక రాజ్యాంగం అనేది 3 భాగాలుగా వివరించడం జరిగింది ఇక్కడ. సో అవేంటంటే మనకి ఇక్కడ ఈ 3 భాగాలు వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి రాష్ట్రపతి. ఓకే, సో పార్లమెంట్ అనేది 3 భాగాలుగా విభజించడం జరిగింది. అది ఫస్ట్ వన్ వచ్చేసి రాష్ట్రపతి, నెక్స్ట్ వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ఓకే, దీనిని వీళ్ళు రాష్ట్రాల సభ అంటారు, రాష్ట్రాల సభ. నెక్స్ట్ వన్ వచ్చేసి హౌస్ ఆఫ్ పీపుల్. నెక్స్ట్ వన్ వచ్చేసి హౌస్ ఆఫ్ పీపుల్, దీన్ని ప్రజల సభ అంటారు, ప్రజల సభ. ఈరోజు కేవలం నేను పార్లమెంట్ యొక్క ఇంట్రొడక్షన్ మాత్రమే చెప్తానండి. సో ముందు మనకు అసలు ఇంట్రొడక్షన్ మీద కొంచెం అవగాహన ఉంటే నెక్స్ట్ టాపిక్ చాలా ఈజీగా ఉంటాయండి. ఓకే, సో చూడండి, ఈ పార్లమెంట్ అనేది 3 భాగాలుగా విభజించడం జరిగింది ఇక్కడ. మొదటిది రాష్ట్రపతి, నెక్స్ట్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాష్ట్రాల సభ, నెక్స్ట్ హౌస్ ఆఫ్ పీపుల్ అంటే ప్రజల సభ. ఓకే, సో మనకి 1952లో ఎలక్షన్స్ జరిగిన తర్వాత, మొట్టమొదటి అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు జరిగిన 1952 ఎలక్షన్స్లో అప్పుడు మనం వాడుతున్న ఈ వర్డ్స్ వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాష్ట్రాల సభ, అదేవిధంగా హౌస్ ఆఫ్ పీపుల్ అంటే ప్రజల సభ. ఇక్కడ ఎగ్జామినర్ బిట్ ఎక్కడ ఫామ్ చేస్తాడంటే జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ 1952లో మనం యూజ్ చేసిన వర్డ్స్ అండి ఇవి. ఓకే, అలా కాకుండా 1954లో వీళ్ళు ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఏదైతే ఉందో దీనికి నేమ్ మార్చడం జరిగింది. వీళ్ళు కొన్ని హిందీ వర్డ్స్ యూజ్ చేశారు. అదేవిధంగా 1954లో హౌస్ ఆఫ్ పీపుల్ అనే దానికి కూడా వీళ్ళు వేరే నేమ్ యూజ్ చేయడం జరిగింది. అది ఏ సంవత్సరం అని అడుగుతారు కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. 1954లో మన వాళ్ళు ఏదైతే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పిలువబడుతుందో దీనిని హిందీ వర్డ్గా వీళ్ళు చూడండి రాజ్యసభ, దీన్ని ఏమని పిలిచారండి? రాజ్యసభ. ఇది హిందీ వర్డ్ అండి. 1954లో రాజ్యసభగా నామకరణం మార్చారు వీళ్ళు. అదేవిధంగా ఇక్కడ హౌస్ ఆఫ్ స్టేట్ని వచ్చేసి లోక్సభ, లోక్సభ. ఓకే, ఏ సంవత్సరం అని మెన్షన్ చేస్తారండి, జాగ్రత్త గుర్తుంచుకోండి. 1954 నుంచి మనం ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనే దానిని మనం రాజ్యసభగా పిలుస్తున్నాము. అదేవిధంగా హౌస్ ఆఫ్ స్టేట్ అనే దాన్ని హౌస్ ఆఫ్ పీపుల్ అనే దాన్ని మనం లోక్సభగా పిలవటం జరుగుతుంది. ఓకే, సో దీనికి ఇంకా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయండి, అవి కూడా చూద్దాం మనం ఇక్కడ. ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ స్టేట్ని తర్వాత రాజ్యసభ అన్న తర్వాత దీనికి కొన్ని పేర్లు కూడా వీళ్ళు పెట్టడం జరిగింది. అది రాష్ట్రాల సభ అని మనం పిలవచ్చు. అదేవిధంగా రెండవ సభ, అదేవిధంగా పెద్దల సభ,
పెద్దల సభ, గౌరవప్రదమైన సభ అంటే ఏ పేరుతైనా పిలవనండి. రాజ్యసభకి యొక్క ఇంకొక పేర్లు ఏమని పిలుస్తామంటే రాష్ట్రాల సభ కానీ, రెండవ సభ కానీ, పెద్దల సభ అని మనం పిలవడం జరుగుతుంది. వీటన్నిటికంటే ఎక్కువగా యూజ్ చేసే వర్డ్ ఏంటంటే ఎగువ సభ. ఎగువ సభ. ఓకే, సేమ్ అదే విధంగా ఇక్కడ లోక్సభకు కూడా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయండి. దీన్ని ఇక్కడ వీళ్ళు రాష్ట్రాల సభ, ఇది ప్రజాసభ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎగువ సభ అని మనం రాజ్యసభని అని పిలుస్తాం. దీన్ని దిగువ సభ అని పిలుస్తాం. దిగువ సభ. ఓకే, నెక్స్ట్ ఇది రెండవ సభ అని పిలుస్తున్నాం కదా, ఇక్కడ మొదటి సభ. మొదటి సభ. నెక్స్ట్ ఇక్కడ పెద్దల సభ, ఇది ప్రజల సభ అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకి రాజ్యాంగం నుంచి పార్లమెంట్కి ఇచ్చిన అధికారాల్లో పార్లమెంటు 3 రకాలుగా మనం చెప్తున్నాం. అయితే ఇక్కడ మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆర్టికల్ 79 ఏదైతే ఉందో, ఆర్టికల్ 79 అంటే ఏదైతే ఉందో పార్లమెంట్ అనే దానికి అది అర్థాన్ని చెప్తుందండి. జాగ్రత్తగా గమనించండి. ఆర్టికల్ 79 ఏమని చెప్తుందంటే ఈ పార్లమెంట్ అంటే ఏంటో మనకి వివరిస్తుందండి. పార్లమెంట్ అంటే ఇక్కడ రాష్ట్రాల సభ అంటే రాజ్యసభ. జాగ్రత్తగా గమనించండి. పార్లమెంట్ అంటే ఆర్టికల్ 79 అంటే ఇక్కడ మనకి లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్, ఈ ముగ్గురు కలిపే మనము ఏమంటామండి పార్లమెంట్. బట్ కాకపోతే ఇక్కడ మెయిన్గా మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే ఏదైతే ఈ రాష్ట్రాల సభ అని ఉంటుందో, జాగ్రత్తగా గమనించండి, ఏదైతే ఈ రాష్ట్రాల సభ అని ఉంటుందో ఇది వచ్చేసి ఒక రాష్ట్రం యొక్క ఎంతమంది జనాభా ఉన్నారో ఆ జనాభా బేస్ మీద ఈ యొక్క రాజ్యసభ సీట్లు అనేవి ఆధారపడి ఉంటాయి. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ మనకి టోటల్గా చూసుకుంటే కొన్ని పెద్ద రాష్ట్రాలు ఉంటాయి, అదేవిధంగా కొన్ని చిన్న రాష్ట్రాలు ఉంటాయి. ఇప్పుడు సిక్కిం కానీ, మిజోరాం కానీ, అస్సోం కానీ ఇటువంటి చిన్న చిన్న రాష్ట్రాలు అంటే అక్కడ జనాభా అనేది తక్కువ ఉంటారు. అంటే జనాభా తక్కువ ఉన్న చోట తక్కువ సీట్లు అనేవి రాజ్యసభకు వస్తారు. ఆ రాష్ట్రాల నుంచి ఎక్కడైతే జనాభా ఎక్కువ ఉంటారో ఆ రాష్ట్రాల నుంచి రాజ్యసభ సభ్యులు ఎక్కువ రావటం జరుగుతుంది. ఓకే, సో అది ఏ బేస్ మీద తీసుకుంటారు, ఆ జనాభాని ఎలా కౌంట్ చేస్తారు అనేది నెక్స్ట్ క్లాస్లో మనం క్లియర్గా రాజ్యసభ ఒక కాన్సెప్ట్, ఒక టాపిక్, అదేవిధంగా లోక్సభ మీద ఒక టాపిక్ చేద్దామండి. ఓకే, సో మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే ఆర్టికల్ 79 అంటే పార్లమెంట్ అంటే ఏందో వివరిస్తున్నాం కాబట్టి పార్లమెంట్ అంటే మనం ఏం తెలుసుకోవాలి, ఇక్కడ రాజ్యసభ ప్లస్ లోక్సభ ప్లస్ రాష్ట్రపతి. బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ రాష్ట్రపతి అనే వ్యక్తి, జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఈ రాష్ట్రపతి అనే వ్యక్తి ఏ సభలో కూడా సభ్యుడు కాదు. ఈ రాష్ట్రపతి అనే వ్యక్తి అటు లోక్సభలో కానీ అదేవిధంగా రాజ్యసభలో కానీ సభ్యుడు కాదు. అతను ఈ 2 సభల్లో ఎటువంటి సభ్యత్వం లేకపోయినా సరే మనం తీసుకున్న ఈ యొక్క పార్లమెంటరీ వ్యవస్థ అనే దానికి మూలం మనం బ్రిటిష్ వాళ్ళ నుంచి తీసుకున్నాం కాబట్టి ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళ యొక్క రాజ్యాంగంలో వాళ్ళ యొక్క ప్రాంతంలో కానీ వాళ్ళ చక్రవర్తి ఎవరైతే ఉంటారో ఆ చక్రవర్తి అనే ఆ యొక్క అంశం మీదే వాళ్ళకి మొత్తం నడుస్తుంది. కాబట్టి సేమ్ మనము అమెరికా తరహా తీసుకోకుండా మనము బ్రిటన్ వాళ్ళ తరహా తీసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ రాష్ట్రపతి అనే వ్యక్తి పెద్ద మనిషిగా మనకి ఉండడం జరుగుతుంది. ఓకే, సో అదేందో ఒకసారి ఇక్కడ చూద్దామండి. ఇక్కడ మనం యుఎస్ఏని తీసుకుందామండి. యుఎస్ఏ ఇది అధ్యక్ష తరహా ఎన్నికలు ఉంటాయండి. ఇక్కడ అధ్యక్ష తరహా ప్రభుత్వం. ఓకే, మనం బ్రిటన్ తీసుకుందామండి. బ్రిటన్ వచ్చేసి పార్లమెంటరీ వ్యవస్థ ఉంటుంది. పార్లమెంటరీ వ్యవస్థ ఉంటుంది అంటే పార్లమెంటరీ తరహా వ్యవస్థ. ఫస్ట్ ఈ రెండింటికి మనకి డిఫరెన్స్ తెలుసుకోవాలండి. ఓకే, సో మన వాళ్ళు ఎందుకు బ్రిటన్ వాళ్ళ యొక్క పార్లమెంటరీ తరహాని ఎన్నుకోవడం జరిగిందంటే ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ యుఎస్ఏ ఏదైతే ఉందో ఇక్కడ జరిగే అధ్యక్ష తరహా ఎన్నికలు కానీ అధ్యక్ష తరహా ప్రభుత్వంలో ఈ యొక్క రాష్ట్రపతి అనే, ఇక్కడ అధ్యక్షుడు అంటే రాష్ట్రపతి అనండి. ఓకే, వీళ్ళ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతను, మనం ఇప్పుడు ఏమని చెప్పాము, ఇక్కడ పార్లమెంట్ అంటే రాజ్యసభ లోక్సభ దాంట్లో ఇంక్లూడ్ అయ్యి రాష్ట్రపతిని కలిపి మనం పార్లమెంట్ అని వివరించడం జరుగుతుంది. బట్ ఇక్కడ కండిషన్ ఏంటి, వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటారు కానీ రాష్ట్రపతి అనే వ్యక్తి ఏ యొక్క దాంట్లో కూడా అతను సభ్యత్వం అనేది ఉండదు. ఇక్కడ అధ్యక్ష తరహా దాంట్లో ఇప్పుడు మనం ఇక్కడ ఇంక్లూడ్ అనే ఏ విధంగా అయితే ప్లస్ అని చెప్తున్నామో అక్కడ ఇక్కడ యుఎస్ఏలో అతను సపరేట్గా ఉంటాడండి. వాళ్ళ కాంగ్రెస్లో అంటే వాళ్ళ యొక్క శాసనసభలో అతని యొక్క
అధికారం అనేది ఉండదు. ఓకే, అతను సపరేట్గా ఉంటాడు. సో దాని గురించి అందువల్ల మన వాళ్ళు ఇక్కడ తీసుకోలేదండి. ఇక బ్రిటన్ పార్లమెంటరీ తరహా మనం ఎందుకు తీసుకున్నామంటే ఖచ్చితంగా వీళ్ళు రాజ్యసభలో కానీ అదేవిధంగా లోక్సభలో కానీ మనం ఏదైనా ఒక బిల్లు పెడితే ఫస్ట్ రాజ్యసభలోకి వచ్చింది అనుకోండి, ఇక్కడ బిల్లు పెడితే అది నెక్స్ట్ లోక్సభకు వస్తుంది. ఇవి రెండు కూడా ఆమోదం జరిగిన తర్వాత ఎక్కడికి వెళ్తుందండి, ప్రెసిడెంట్ దగ్గరికి వస్తుందండి. ఓకే, ఏదైనా ఒక బిల్లుని మనం లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టిన తర్వాత అది ఫైనల్గా ఎక్కడికి రావాలని, ప్రెసిడెంట్ దగ్గరికి రావాలి. ప్రెసిడెంట్ అప్పుడు అతను ఆమోదం తెలిపితేనే అది బిల్లు కాస్త యాక్ట్గా మారుతుంది. ఏది మన యొక్క బ్రిటన్ పార్లమెంటరీ తరహాలో. ఓకే, సో అందువల్లే మన వాళ్ళు ఇక్కడ మనం బ్రిటన్ పార్లమెంట్ని చూజ్ చేసుకోవటం జరిగింది. బట్ ఇక్కడ యుఎస్ఏలో వచ్చేసి అధ్యక్ష తరహాలో అతను ఈ యొక్క శాసనసభ ఏదైతే ఉంటుందో, చట్టాలు చేసే సభ ఏదైతే ఉందో దానికి అతని యొక్క అధికారాలు అనేవి ఏమీ ఉండవు. అందువల్ల మనం అమెరికా తరహా అధ్యక్షతను మనం తీసుకోలేదండి. ఓకే, ఇక్కడ చాలామంది ఒక వర్డ్ యూజ్ చేస్తారండి. ఇక్కడ వెస్ట్ మినిస్టర్స్ అంటారండి. వెస్ట్ మినిస్టర్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వం తీసుకుందని, భారత వాళ్ళు తీసుకున్నారని అంటారండి. ఇక్కడ ఏం లేదండి, కొత్తగా కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు. ఈ వెస్ట్ మినిస్టర్ అనేది బ్రిటన్లో ఎవరైతే వాళ్ళ పార్లమెంట్ ఉందో అది ఒక ఏరియా అండి. ఓకే, సో మనం ఇప్పుడు ఈ ఒక ప్రదేశాన్ని ఏమైనా పిలుస్తున్నామో అదేవిధంగా వాళ్ళ పార్లమెంట్ ఒక ఏరియాలో ఉంది కాబట్టి ఆ ఏరియాని వీళ్ళు వెస్ట్ మినిస్టర్ అంటారండి. ఓకే, కొన్ని టెక్స్ట్ బుక్ల్లో వెస్ట్ మినిస్టర్ తరహా పార్లమెంటరీ వ్యవస్థని భారతీయులు తీసుకున్నారని ఉంటుంది. సో మీరు దాని వరకు అయితే ఏమి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకే, క్లియర్. ఇక్కడ వరకు మనకి పార్లమెంట్ అంటే రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ. ఇక్కడ ఏదైనా బిల్లు ప్రవేశపెడితే ఫస్ట్ లోక్సభలో ప్రవేశపెడితే నెక్స్ట్ రాజ్యసభకు వస్తుంది, తర్వాత రాష్ట్రపతి సైన్ చేస్తే అనేది చట్టంగా మారుతుంది. లేదా ఫస్ట్ రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆ బిల్లు కాస్త లోక్సభకు వస్తే అప్పుడు తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే అది బిల్లు కాస్త యాక్ట్గా మారుతుంది. అయితే ఇక్కడ మనం ఏమని చెప్తున్నామండి, పార్లమెంట్లో రాష్ట్రపతి కూడా ఇన్క్లూడ్ అయి ఉన్నాడు కాబట్టి ఇతని యొక్క అర్హతలు కానీ మనం ఒకసారి కానీ గమనిస్తే ఎప్పుడైనా సరే, జాగ్రత్త గమనించండి, ఎప్పుడైనా సరే మనం ఒక బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టామండి. ఫస్ట్ ఒక బిల్లుని నేను లోక్సభలో ప్రవేశపెట్టాను, ఇక్కడ బిల్లు పాస్ అయింది, రైట్. నెక్స్ట్ రాజ్యసభలోకి ఆ బిల్లు వచ్చింది, లోక్సభ నుంచి రాజ్యసభలోకి ఆ బిల్లు వచ్చిన తర్వాత వీళ్ళు ఆ బిల్లుకి ఆపోజిట్గా ఉన్నారండి. ఓకే, రాజ్యసభ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇటువంటి సందర్భాల్లో జాగ్రత్తగా గమనించండి, ఇటువంటి సందర్భాల్లో ఈ యొక్క రెండు లోక్సభను కానీ రాజ్యసభను కానీ ఒక వేదిక మీద సమావేశం పిలవడానికి మనకు ఆర్టికల్ 108 అని ఉంటుందండి. జాగ్రత్తగా గమనించండి, ఆర్టికల్ 108 అని ఉంటుంది. ఓకే, సో ఇటువంటి 108 అంటే ఉభయ సభలను ఒక చోట కూర్చోపెట్టడం అండి. ఓకే, సో దాని యొక్క అధికారాలన్నీ కూడా మనకి రాష్ట్రపతి దగ్గరే మనకి ఉంటాయి. ఓకే, అర్థమవుతుందండి. అదేవిధంగా పార్లమెంట్ అనేది నడవట్లేదండి. ఓకే, సో పార్లమెంట్ ప్రస్తుతం లేదు. ఇటువంటి సందర్భంలో ఒక అర్జెంటుగా ఏదైనా ఒక చట్టం చేయాలనుకోండి, ఆ సందర్భంలో రాష్ట్రపతి ఒక ఆర్డినెన్స్ని రిలీజ్ చేస్తాడండి. ఓకే, సో ఆర్డినెన్స్ అంటే ఏంటని మనం రెగ్యులర్ క్లాస్లో వివరిద్దాము. సో ఆర్డినెన్స్ అనేది రాష్ట్రపతి అతను బయటికి విడుదల చేయొచ్చు కాబట్టి, అంటే ఇక్కడ అర్థం చూసుకోండి, పార్లమెంట్ అంటే అర్థం ఏమొస్తుంది, రాష్ట్రపతి ఈ రెండు సభల్లో ఎక్కడ సభ్యత్వం లేకపోయినా కూడా ఇతను ఇండైరెక్ట్గా ఇక్కడ మనకి అతని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎంతో ఉంది. అందువల్లే మనము పార్లమెంట్ అంటే రాష్ట్రపతి, రాజ్యసభ, అదేవిధంగా లోక్సభ అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఇది దాని యొక్క ఇంట్రొడక్షన్ అండి. ఇకపోతే మనము ఈ యొక్క పార్లమెంటు, ఈ రాజ్యాంగం అసలు ఎవరికి అధికారం ఇచ్చినప్పుడు ఆ పార్లమెంట్ అనేది ఎలా నిర్వర్తిస్తుందో కూడా మనం చూడాలండి. ఓకే, సో ఇక్కడ చూద్దాము. సేమ్ ఈ రాజ్యాంగాన్ని తీసుకుందామండి. ఈ రాజ్యాంగము పార్లమెంట్కి అవకాశం ఇచ్చింది కదండి. సో దీంట్లో శాసనశాఖ, కార్య నిర్వహణ శాఖ, నెక్స్ట్ న్యాయశాఖ. ఓకే, ఒకసారి దీని గురించి చూద్దామండి. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. రాజ్యాంగానికి మూలం ప్రజలు. రాజ్యాంగం ఎవరికి రైట్స్ ఇచ్చాయండి? పార్లమెంట్కి ఇచ్చింది, రైట్. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే శాసనశాఖ అని చెప్తున్నామో ఇదే మనం చెప్పిన ఈ పార్లమెంట్ అనుకుందాం. అంటే శాసనాలు చేసే సభ. శాసనాలు ఎక్కడ చేస్తారండి? మనకి లోక్సభ, అదేవిధంగా రాజ్యసభలో చేస్తారు. అంటే ఇక్కడ కంప్లీట్గా మనం చెప్పిన ఈ ఇంటర్నల్ పార్టే ఇక్కడ శాసనశాఖ, రైట్. ఇప్పుడు చూద్దామండి.
ఈ శాసనశాఖ అంటే మనం ఇప్పుడు ఏ ప్రాసెస్ అయితే చెప్పాము, ఇక్కడ లోక్సభలో బిల్లు పాస్ అయింది, తర్వాత అది రాజ్యసభకు వచ్చింది, రాజ్యసభకు వచ్చిన తర్వాత రాష్ట్రపతి ఒక చట్టం చేశాడు. చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ప్రజెంటు ఈ రైతుల సమస్య ఏదైతే ఉందో ఆ వ్యవసాయానికి సంబంధించిన చట్టాలు జస్ట్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఫస్ట్ లోక్సభలో ప్రవేశపెట్టాడు అనుకుందామండి, రైట్. నెక్స్ట్ రాజ్యసభలో కూడా బిల్ పాస్ అయిందండి, రాష్ట్రపతి సైన్ చేశాడు. అంటే ఇప్పుడు ఏమైందండి, ఇక్కడ బిల్లుగా ఉన్నది కాస్త రాష్ట్రపతి సైన్ అయిన తర్వాత ఏమైంది, ఇది యాక్ట్గా మారింది. యాక్ట్ అంటే చట్టం, రైట్. ఇప్పుడు ఈ చట్టం ఏదైతే ఉందో, ఇప్పుడు వ్యవసాయ శాఖ చేసిన ఈ యాక్ట్ ఏదైతే ఉందో దీంట్లో కొన్ని అంశాలు వీళ్ళు పొందుపరుచుంటారండి. ఆ చట్టానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, రైట్. అయితే ఇప్పుడు ఈ చట్టంలో 1, 2, 3, 4, 5 అనే ఒక 5 పాయింట్స్ ఉన్నాయి అనుకుందాం. మనకు అర్థం అవడం కోసం చెప్తున్నానండి. ఈ చట్టంలో ఒక 5 పాయింట్స్ ఉన్నాయి. ఈ 5 పాయింట్స్లో వీళ్ళు ఏం చెప్తారంటే, ఒక 4th పాయింట్లో వీళ్ళు రాసిన దాంట్లో మీరు కనీసం ఎంఎస్పి అంటే ఇప్పుడు కొట్టుకుంటున్నారు చూడండి, మినిమం ధర, ఓకే, ఖచ్చితంగా మాకు ఇవ్వండి అని ఎవరైతే రైతులు అడుగుతున్నారో ఈ ధర అనేది వీళ్ళు మెన్షన్ చేశారు అనుకుందాం, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఈ ధర మెన్షన్ చేసినప్పుడు జాగ్రత్తగా గమనించండి. అంటే కనీస వేతనం కదండి, మినిమం ధర అనేది ఏదైతే ఉందో దీనికి ఈ చట్టంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా గమనించు, ఇక్కడ ఎంఎస్పి ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఈ కార్యనిర్వహణ శాఖది, ఓకే. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇది కూడా మీకు ఎంఎస్పీలు ఇవన్నీ కూడా వద్దండి, ఇది మనం చట్టాలు వచ్చినప్పుడు క్లియర్గా చెప్దాం, మీకు అర్థం అవడం కోసం ఇక్కడ ఇది కూడా తీసేస్తున్నాను. ఇక్కడ మన జాబ్స్ గురించి చూద్దామండి, ఓకే. ఏదో ఒక ఎడ్యుకేషన్కి సంబంధించింది ఒక జాబ్స్ అనేది ఒక యాక్ట్ చేశారు అనుకుందాము. దీంట్లో వీళ్ళు ఏమంటున్నారంటే, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో భారతదేశం మొత్తం మీద ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపల యువకులు ఎవరైతే ఉన్నారో, జాగ్రత్తగా గమనించు, 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపల యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ నిరుద్యోగ వృత్తి కింద ఒక 5,000 ఇవ్వాలి అని వీళ్ళు ఒక చట్టం చేశారండి, ఓకే. ఈ యొక్క చట్టంలో 4వ అంశంలో ఏమని ఉంది, 25 నుంచి 35 సంవత్సరాల లోపు యువకులు ఎవరైతే ఉన్నారో అక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలండి. 25ని కన్సిడర్ చేయాలా, లేకపోతే 30ని కూడా కన్సిడర్ చేయాలా, లేదా ఈ 25, 30 మధ్యలో వాళ్ళు అనేది క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసి ఉంచుతారు. ఒక్కొక్కరికి ఎంత ఇవ్వాలండి, నెలకి 5,000 నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని వీళ్ళు ఒక చట్టాన్ని చేశారు, ఓకే. ఈ చట్టం చేసిన తర్వాత వీళ్ళు ఏదైతే ఈ కార్యనిర్వహణ శాఖ అనేది ఉందో వీళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, అర్థమవుతుందా. సో ఈ 25 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి వ్యక్తికి కూడా వీళ్ళు ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ప్రతి ఒక్కరికి కూడా 5,000 రూపాయలు వీళ్ళు ఇవ్వాలి. ఆ బాధ్యత ఎవరిది, కార్యనిర్వహణ శాఖది. దీన్ని చట్టం చేసే బాధ్యత ఎవరిది, శాసనసభది, ఓకే. శాసన శాఖది అంటే పార్లమెంటుది, రైట్. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు చట్టంలో 5,000 చెప్పారు, ఇక్కడ కార్యనిర్వహణాధికారి ఎవరైతే ఉన్నారో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా 5,000 ఇస్తున్నారు, ఏ ప్రాబ్లం రాలేదండి. ఇది ఫస్ట్ కండిషన్. తర్వాత ఏమైందంటే సేమ్ ఇప్పుడు ఇదే అంశాన్ని మనం తీసుకున్నాం. వీళ్ళు ఏమని చెప్పారు, జాబ్ 25 నుంచి 30 ఏళ్ళ లోపలికి ఎవరికైతే 5,000 ఇవ్వమని చెప్తున్నారో గవర్నమెంట్ అనేది ఈ కార్యనిర్వహణ శాఖ అనేది దీన్ని ఇంప్లిమెంట్ చేయటం లేదు, 5,000 అనేది ఇవ్వటం లేదు. ఇటువంటి సందర్భంలో మనం ఏం చేస్తాము, సార్ మాకు ఇది ఒక చట్టం ఉంది, ఈ చట్టంలో 25 నుంచి 35 సంవత్సరాల లోపల వాళ్ళకి 5,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఉంది, వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వీళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు సార్ అని చెప్పేసి మనం ఎప్పుడు ఎవరిని మీట్ అవ్వాలి, ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ అనుకుందాం, ఓకే. సో ఈ వ్యక్తి న్యాయశాఖని అప్రోచ్ అవ్వచ్చు. మీకు ఆల్రెడీ ఆర్టికల్ 13 గురించి తెలుసు, ఆర్టికల్ 32 గురించి కూడా మీకు తెలుసు, ఓకే. సో ఈ నిరుద్యోగ వ్యక్తి ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ కానీ అతనికి సంబంధించిన ఎవరైనా కూడా అప్పుడు మనం న్యాయశాఖకి వెళ్తే న్యాయశాఖ ఇక్కడ జ్యుడిషియరీ వర్క్ ఏంటంటే ఇద్దరిని పిలుస్తుంది. ఈ యొక్క కార్యనిర్వాహక శాఖన దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వ్యక్తిని పిలుస్తుంది, అదేవిధంగా మనం ఎవరైతే కేసు వేసారో వాళ్ళిద్దరిని దగ్గరికి పిలుస్తుందండి. పిలిచినప్పుడు ఆ పర్సన్ అడుగుతుంది, ఎందుకు బాబు నువ్వు ఇది ఎందుకు ఇంప్లిమెంట్ చేసావంటే అప్పుడు ఈ పర్సన్ ఏమని చెప్తాడంటే, సార్ మాకు ఇక్కడ ఒక యాక్ట్ ఉంది, ఓకే, ఈ జాబ్కు సంబంధించిన యాక్ట్లో ఇది ప్రొసీజర్ ఉంది, మాకు నెలకు 5,000 ఇవ్వాలని చెప్పి చట్టం చేసి వీళ్ళు ఆ చట్టం చేసినా కూడా మాకు డబ్బులు ఇవ్వట్లేదని చెప్తే అప్పుడు ఈ న్యాయశాఖ ఏమని చెప్తుందంటే, ఈ న్యాయశాఖ ఏం చేస్తుందంటే
ఖచ్చితంగా మీరు ఎవరైతే ఈ కార్యనిర్వహణ శాఖ ఉన్నారో వీళ్ళని మీరు ఈ 5,000 ఖచ్చితంగా నిరుద్యోగ భృతి ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టు, అంటే ఇక్కడ న్యాయశాఖ అంటే హై లెవెల్లో అయితే కేంద్రం లెవెల్లో అయితే సుప్రీంకోర్టు, మన స్టేట్ లెవెల్లో అయితే హైకోర్టు అండి. ఈ న్యాయశాఖ ఏమని చెప్తుంది, వీళ్ళని ఆర్డర్ చేస్తుంది. ఓకే, ఖచ్చితంగా మీరు 5,000 ఇవ్వాల్సిందే. అంటే ఇక్కడ అర్థం ఏంటి, చట్టంలో ఏదైతే రాసుంటే, జాగ్రత్తగా గమనించు, చట్టంలో ఏదైతే రాసి ఉంటుందో అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది, కార్యనిర్వహణ శాఖది. ఈ కార్యనిర్వహణ శాఖ ఆ చట్టంలో రాసిన అంశాలను కానీ వీళ్ళు అమలు పరచకపోతే అప్పుడు జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవుతుంది. అర్థమవుతుందా? ఒకవేళ ఇన్ కేస్ అసలు ఇటువంటి యాక్ట్ అనేది లేదు, ఇటువంటి యాక్ట్ అనేది లేదు, అప్పుడేముంటుంది, ఈ 5,000 అనేదే ఉండదు. ఈ 5,000 లేకపోతే మనం పోయి కేసు వేయటం కూడా ఉండదు. అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇవి 3 కూడా ఒకరి మీద ఒకరికి ఎటువంటి అధికారాలు కూడా లేవు. శాసనశాఖ అనేది వాళ్ళు సొంతగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చట్టాలు చేసుకుంటారు. ఆ చేసిన చట్టాలని జస్ట్ అమలు చేయాల్సిన బాధ్యత కార్యనిర్వహణ శాఖది. ఎప్పుడైనా సరే ఈ చట్టాలు కానీ ఇక్కడ చేసిన చట్టాలు కానీ అమలు చేయకపోతే, ఎవరు అమలు చేయకపోతే, కార్యనిర్వహణ శాఖ వాళ్ళు కానీ అమలు చేయకపోతే ఆ సందర్భంలో సుప్రీంకోర్టు అనేది, జ్యుడిషియరీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, సో ఇది మనకి దీని యొక్క ఇంటర్నల్గా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ పార్లమెంట్లో ఇక్కడ ఎవరికి ఎవరు ఒకరి మీద అధికారాలు లేవు. అందుకే మేము ఎగ్జామ్లో కూడా ఎలా అడుగుతారంటే ఇక్కడ ఈ 3 ఏ ఒకటి పేర్లు ఇచ్చేసి దీంట్లో ఉన్న సార్వభౌమాధికారం ఏదైనా అడుగుతాడండి. అంటే దీని మీద దీనికి ఏమన్నా అధికారం ఉందా, లేకపోతే దీని మీద దీనికి అధికారం ఉందా, దీని మీద లేకపోతే దీనికి అధికారం ఉందంటే ఇక్కడ 3 అనేవి సపరేట్ పార్ట్స్ అనమాట. ఎవరి మీద ఎవరు అధికారం చెలాయించలేరు. ఓకే, సో ఇది మనకు తెలియాల్సింది. ఇక మనం రెగ్యులర్ టాపిక్లో ఈ వీళ్ళ యొక్క అసలు ఎలా ఎన్నికవుతారో రాజ్యసభ సభ్యులు, వాళ్ళ యొక్క పదవీ కాలం ఏంటి, అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా వివరిస్తానండి. ఓకే, ఇంతవరకు అయితే మీరు నేర్చుకొని ఉండండి. సో ఇదంతా వర్క్ ఇక్కడ వరకు కూడా బేసిక్ అండి. ఇకపోతే ఇంకా మనకి ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే బిల్లులు ఉంటాయండి. ఈ పార్లమెంట్లో మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సిన అంశం బిల్లులు, బిల్స్. ఇవి ఎన్ని రకాలు ఉంటాయనేవి కూడా మనకి వస్తాయండి, క్వశ్చన్స్లో వస్తాయి. ఇవి మనం రెగ్యులర్ క్లాస్లో క్లియర్గా ఆర్డినరీ బిల్ అని ఉంటుంది, ఆర్డినరీ బిల్, మనీ బిల్. ఓకే, సో అదేవిధంగా ఫినాన్స్ బిల్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి సార్, ఇక్కడ మనీ బిల్లు అదేవిధంగా మీరు ఇప్పుడు ఏదైతే ఫినాన్స్ బిల్ అని చెప్పారో 2 ఒకటే కదని మీకు చాలా వరకు డౌట్స్ రావచ్చండి. మనీ బిల్లు అదేవిధంగా ఫినాన్స్ బిల్లు 2 ఒకటే కదని డౌట్ రావచ్చు. సో అవి 2 సపరేట్ అండి. అవి ఎలా ఉంటాయి కూడా మనం రెగ్యులర్ క్లాస్లో వివరిస్తామండి. ఓకే, సో ఇంతవరకు అయితే మనకి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను మీకు పార్లమెంట్ అనే అంశంలో అసలు ఏమేమి ఉంటాయి అనేది. ఇక మెయిన్గా మనం ఇక్కడ ఫైనల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వాధినేత ఎవరు, అదేవిధంగా దేశాధినేత. ఓకే, ఇక్కడ చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారండి, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ప్రభుత్వాధినేత అంటే మనకు ఎక్కడైతే ఇక్కడ లోక్సభలో ఎన్నుకుంటున్నామో ఈ లోక్సభలో ఎన్నుకున్న వ్యక్తి ఎవరైతే ఎంపీ ఉన్నారో అతనే మనకు పీఎంగా ఉంటారు. కాబట్టి అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి కాబట్టి, అంటే కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తి కాబట్టి మనము ప్రభుత్వాధినేతని ఎవరంటామండి, ప్రధానమంత్రి, పిఎం, ప్రైమ్ మినిస్టర్. ఓకే, జాగ్రత్తగా గమనించండి. చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారు అసలు ఎవరు దేశాధినేత ఎవరు ప్రభుత్వాధినేత అని. ఓకే, సో మన ద్వారా డైరెక్ట్గా మన ద్వారా ఎన్నుకుంటాం కాబట్టి, ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి కాబట్టి వీళ్ళు ప్రభుత్వాధినేతగా ప్రధానమంత్రి ఉంటాడండి. అదేవిధంగా దేశాధినేత అంటే దేశాధినేత అనే వ్యక్తి రాజ్యసభలో సభ్యుడు కాడు, అదేవిధంగా లోక్సభలో కూడా సభ్యుడు కాడు. మనం ఎవరైతే ఓట్లేసి ఎన్నుకుంటామో వాళ్ళు ఆ యొక్క రాష్ట్రపతిని ఎన్నుకుంటారు కాబట్టి అది ఇండైరెక్ట్గా పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ దేశాధినేత ఎవరంటే ప్రెసిడెంట్, దేశాధినేత ఎవరండి, రాష్ట్రపతి, ప్రెసిడెంట్. కేవలం మన దేశంలో ఈ ప్రెసిడెంట్ అనే వ్యక్తి నామమాత్రంగానే వర్క్ చేస్తాడండి. నామమాత్రంగా అంటే ఇక్కడ పిఎం అనే వ్యక్తి ఏవైతే డెసిషన్స్ తీసుకున్నాడో వాటికి అనుగుణంగానే ఈ పిఎం ఉంటాడు తప్ప ఇతను ఓన్గా డెసిషన్ తీసుకొని, అంటే నేను రూల్స్ ప్రకారం మాట్లాడలేదండి, నార్మల్గా చెప్తాను. ఇక్కడ నామమాత్రంగానే ఈ యొక్క మన దేశంలో జరిగే అన్ని పరిపాలన అంతా కూడా ఈ యొక్క
ఆ రాష్ట్రపతి పేరు మీదగానే జరుగుతుంది, కానీ అతనికి అధికారాలు అనేవి చాలా తక్కువ ఉంటాయండి. ఓకే, బట్ టోటల్ పవర్ అంతా ఎవరి చేతిలో ఉంటుంది? ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో ఇది మనకి ఈరోజు క్లాస్ అండి. సో నెక్స్ట్ క్లాస్ నుంచి మనం పార్లమెంట్ అనే టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.